అంటే ఒక డెడ్ లైన్ లేదు ఇప్పటికి. ఇది ఎప్పుడు పెట్టింది అప్లికేషన్లు? ఏప్రిల్ నెలలో స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు మనం వీఆర్ ఎండ్ ఆఫ్ ద ఫిబ్రవరి, 10 నెలలు అయింది. 10 నెలల కింద రెవెన్యూ సదస్సులు పెట్టి ప్రజల దగ్గర దరఖాస్తులు తీసుకొని 10 నెలల తర్వాత అసలు ఆ అప్లికేషన్లు ఏమైపోయినాయి? పాతక చిత్తు కాగితాల కింద అమ్ముకున్నారా? అప్లికేషన్లు ఆన్లైన్ చేసిండ్రా? అప్లికేషన్లు ఎన్ని పరిష్కారం అయినాయి? ప్రజలకు జవాబుదారీతనం లేకుండా పోయింది. ముఖ్యంగా భూభారతి వచ్చిన తర్వాత మారింది ఏమీ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారం రోజుల్లో పాస్బుక్లు ఇంటికి వచ్చాయి. ఇప్పుడు భూభారతి వచ్చిన తర్వాత పాస్బుక్ ఫీజు పేరు మీద 300 రూపాయలు వసూలైతే చేస్తున్నారు. 6 నెలల నుంచి పాస్బుక్లు రావడం లేదు. 6 నెలలు అయిపోయింది పాస్బుక్లు కాక. ఫీజు అయితే తీసుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ అప్పుడే పాస్బుక్ ఫీజు అని చెప్పి 300 రూపాయలు తీసుకుంటున్నారు. కానీ పాస్బుక్లు మాత్రం 6 నెలల నుంచి బంద్ అయిపోయింది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాడు, ముటేషన్ తో సహా వారం రోజుల్లోగా పాస్బుక్ ఇంటికి వచ్చేది. ఏ ఆఫీస్ చుట్టూ తిరిగేది లేదు, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయేది లేదు, టైటిల్ డీడ్ కోసం ఆర్డీఓ ఆఫీస్కి పోవాల్సిన అవసరం లేదు. అన్ని పూర్తయి వారం రోజుల్లోగా భూమిని కొనుక్కున్నటువంటి రైతు ఇంటికి పాస్బుక్ వెళ్ళేది. కానీ 6 నెలలు అయిపోయింది, ఇప్పటికీ పాస్బుక్ వచ్చే పరిస్థితే లేదు. పాస్బుక్ రావడం లేదు ఈరోజు.